అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పరిపాలన మీద కాంగ్రెస్ వాళ్ళు అనేక విమర్శలు చేస్తున్నారు. సో వాళ్ళకుండే ఎజెండాతో మీ ఎజెండా వేరు, వాళ్ళ ఎజెండా వేరు. కేసీఆర్ గారికి ఒక సొంత ఎజెండా ఉంది, అభివృద్ధి ఎజెండా. ఆ ఎజెండాతో ముందుకెళ్తున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు అనేక ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఇటీవల కాలంలో మీరు ఒక దశలో అనుకుంటా హరీష్ రావు గారి పట్ల మీరు ఎక్కువ అభిమానం చూపిస్తా, ఆయన మామగారికి వెన్నుపోటు పొడుస్తారు, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది, ఈ గవర్నమెంట్ పడిపోతుంది అనేటువంటి ప్రచారం కూడా మీరు చేసినట్టున్నారు. అంటే ఇప్పుడు మీకు తెలియదు కాదు, కేసీఆర్ పరిపాలన విధానం ఎట్లా ఉంది, ఒక నియంతలాగా పోతున్నాడు, ఒక డిక్టేటరు. దానికి తోడు కుటుంబ పరిపాలన. దేశంలో ఉన్న నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. బిడ్డకు ఎంపీ చేసిండు, కొడుకును ఒక మంత్రి చేసిండు, అల్లునికి ఒక మంత్రి చేసిండు. వాళ్ళకేం రోల్ లేదంటారా తెలంగాణ ఉద్యమంలో? ఏం చేసిండ్రు వాళ్ళు? ఏం చేసిండ్రండి? వాళ్ళ మీద కేసులు అయినాయా? వాళ్ళ వీపులు బలిగినాయా? వాళ్ళు జైల్లో పెట్టిర్రా వాళ్ళని? వాళ్ళు విదేశాల్లో చదువుకుంటున్నారు ఆయన పిల్లలు. కానీ అంతకుముందే వచ్చి ఉద్యమంలో పాల్గొన్నారు కదా. కేసీఆర్ చేసింది ఏంది? కూర్చున్న కాడ మాటలు మాట్లాడిండు, కాళ్ళ వెళ్ళ తీసిండు. ఆయన పోయేమన్నా ఒక ఉద్యమానికి ఊపిచ్చింది కేసీఆర్ గారు కదా, మాటలు చెప్పిండు అంతే. కూర్చున్న దగ్గర అందరికీ తెలంగాణ కావాలనుకున్నాడు. దానికి ఎవడో ఒకడు ఉద్యమకారుడు, ఒక నాయకుడు కావాలి కాబట్టి ఆయన ఉన్నాడు, మాటలు చెప్పిండు, అందరు నమ్మిండ్రు, అయిపోయింది. సరే ఇద్దాం తెలంగాణ అనుకున్నాము, ఇచ్చినాం. సోనియా గాంధీ గారు నిజంగానే అసలు తెలంగాణ ఇయ్యకపోయింటే వచ్చిన మీరు హరీష్ రావు గారిని బయటికి రమ్మనంటే అంటే మీరు మామగారికి వెన్నుపోటు పొడిచినా కూడా మేము సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట కూడా మీరు మాట్లాడారు అన్నాను. అంటే నేను అనేది ఒక అనైతికమైనటువంటి చర్యకు మీరు ప్రోద్బలం కల్పించి మేము సపోర్ట్ చేస్తామనటం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది అనైతికమైన చర్య కాదని నేనంట. ఎందుకంటే కేసీఆర్కు ఒక మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, కొన్ని సీట్లు వచ్చినాయి. ఆ ఉన్న సీట్లతోని ఆయన గవర్నమెంట్ నడపజాలుతాడు సక్సెస్ఫుల్గా. ఇఫ్ ఈజ్ ఎ బెస్ట్ అడ్మినిస్ట్రేటర్, ఇఫ్ ఈజ్ ఎన్ ఎఫిషియంట్ ఇఫ్ ఈజ్ కేపబుల్, కాంపిటెంట్ అంటే ఈ కెన్ రన్ ది షో. ఎంతమంది ఎమ్మెల్యేలు అయితే ఆయనకు వచ్చిండ్రో మెజారిటీ వాళ్ళతో. కానీ అనైతిక చర్యలకు పాల్పడ్డది కేసీఆర్. ఎట్లా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకున్నాడు, టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకున్నాడు, అందరినీ హార్స్ ట్రేడింగ్, అందరినీ ఈ విధంగా ఆయన పార్టీలో పెట్టుకొని మెజారిటీ నాకే ఉన్నది ఇంకెవడు లేడు అనేసి ఒక నియంతలాగా, ఒక డిక్టేటర్ లాగా. దానికి తోడు కుటుంబ పరిపాలన ఇష్టారాజ్యంగా పనిచేస్తూ వచ్చిండు ఒకటి. రెండోది ఏంటి? ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటి నెరవేర్చలే ఇప్పటి వరకు. అభివృద్ధి విషయంలో మాట్లాడాలంటే ఆయన ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. దానికి తోడు ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరికైనా ఏమైనా విలువ ఉందా? అందులో అసలు అక్కడ డెమోక్రసీ ఉందా? డిక్టటోరియల్ ఫ్యాషన్లో నడుస్తున్నాడు. ఎవరికి హక్కులు అధికారాలు లేవు. ఎవడు చెప్పినా ఒక పని కాదు. హోమ్ మినిస్టర్ ఒక కానిస్టేబుల్కు ట్రాన్స్ఫర్ చేయలేని పరిస్థితి ఉంది ఇవాళ. విచిత్రమైన సంఘటన. డిప్యూటీ సీఎంలు ఉన్నారు, ఖాళీ సంతకాలే చేస్తారు. మీ ఆరోపణలు తప్ప ఏ ఒక్కరు కూడా మాకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదని అనలేదు కదా. అంటేనే ఊడదీస్తారు కదా. ఒక దళితుడిని దెబ్బ కొట్టిండు కదా. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని ముఖ్యమంత్రి చేయకుండా సీట్ సంపాదించుకున్నాడే కానీ దళితుడిని డిప్యూటీ సీఎం చేసి గంజిలీగని తీసి పడేసినట్టు ఒక మాదిగ సోదరుని తీసి పడేసిండే. 1 కోటి మంది మాదిగలు ఉన్నారు తెలంగాణలో. అంతమంది మాదిగలను అవమానపరిచిండు కేసీఆర్. కాబట్టి ఆయన మాల కాదు, మాదిగ కాదు. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడాలంటే పెద్ద డిబేటు. మరి రాజయ్య డిప్యూటీ సీఎంగా చాలా చక్కగా పనిచేసిండు. ప్రతిరోజు న్యూస్ పేపర్లలో, మీడియాలలో చూయిస్తూ వచ్చిర్రు అందరూ. చాలా చక్కగా వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, వెరీ గుడ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. దీన్ని చూసి ఓర్వలేకపోయింది కేసీఆర్. అరే నాకంటే ఎక్కువ వీని బొమ్మలే వస్తున్నాయి న్యూస్ పేపర్లో, రోజు ఫోటోలు కనబడుతున్నాయి, అసలు ఇదేంది సంగతి అని ఓర్వలేక అని తీసేయాలనేసి గంజిలీగని తీసి పడేసిండే. బర్తరఫ్ చేస్తాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? ఏంటి ఆయన మీద ఉన్న నేర ఆరోపణలు ఏంటి? కరప్ట్ ప్రాక్టీసెసా? ఇంకేదన్నా? పోనీ అవన్నీ ఉన్నందుకు తీసినావు కాబట్టి ఏమైనా జైల్లో తీసుకుపోయి పెట్టినావా? ఆయన మీద ఏమన్నా యాక్షన్ చూపించినవా జనానికి? ఏమీ లేదు. ఖాళీ ఆయన తీయాలనుకున్నావు, తీసినావు. కానీ ఆయనేం మాట్లాడలేదు కదా. నువ్వు మాదిగలను అవమానపరిచినావు. అయితే ఆ విధంగానే రాజయ్యనే మాట్లాడలేదు. ఒకవేళ మాట్లాడినా రాజయ్యకు జరిగిన శస్తి వేరే వాళ్ళకి జరుగుతుంది. ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నోడు
నాకు పవర్సే లేవు అని మాట్లాడితే రేపు తెల్లారి వాడు ఏం జీరో అయిపోతాడు. ఒక మంత్రికి ఉన్నోడు నాకు పవర్స్ లేవు ఇదేంది అని అంటే వాడు రేపు జీరోని అందరిని తీసి పడేస్తాడు. ఆయన ఇష్టారాజ్యం. ఇప్పుడు ఒక మహిళను కూడా ఒక మంత్రి చేయలేదు నువ్వు, ఒక మాల మాదిగను ఒక మంత్రిని చేయలేదు నీ క్యాబినెట్లో, ఉన్న మాదిగని తీసేసినావు. కాబట్టి నువ్వు ఏం చేసినా నడుస్తుంది అనుకున్నప్పుడు అందరూ భయపడతారు కదా. ఆ భయంలో ఉండే అందరూ ఏమనుకున్నారంటే సమయం వస్తుంది, ఇప్పటికీ ఉన్నదే ఆ ఛాన్సు, సమయం వస్తే దెబ్బ కొడదామని. అయితే అప్పుడు నేను మాట్లాడిన పరిస్థితులు ఏంటంటే అది అనుకోని రీతిలో జరిగింది. అది అప్పుడే కేసీఆర్ అంటుండే కేటీఆర్ ఇది గలీజ్ పార్టీ అని అన్నాడు. కాంగ్రెస్ పార్టీ గలీజ్ పార్టీ అంటాడు. నిన్నను మొన్నను ఎక్కడ కూకట్పల్లిలో ఎక్కడో మాట్లాడాడు. ఆయననేమో అందరూ గో బ్యాక్ కేటీఆర్ అనుకుంటా స్లోగన్స్ కూకట్పల్లిలో. అట్టనే కేసీఆర్ డౌన్ డౌన్ అని స్లోగన్స్. అవన్నీ విని ఈ కాంగ్రెస్ వాళ్ళు లుచ్చాగాన్లో లఫంగలో ఏదో అన్నాడు. ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నందుకు నా హృదయం చెల్లించింది. ఏంద్రా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తేనే కదా ఈ కుటుంబం బతుకుతున్నది ఈనాడు. బంగారు తెలంగాణ ఎక్కడ పోయింది కానీ బంగారు కుటుంబం అయిపోయింది. ముఖ్యమంత్రి అయ్యిండు, ఇంతమంది మంత్రులు అయ్యిండ్రు, అలా సామాజిక వర్గం మొత్తం లాభపడుతున్నది. ఇంత చేస్తున్నారు కాంగ్రెస్ వల్లనే కదా, సోనియా గాంధీ గారి వల్లనే కదా. రాష్ట్రమే ఇవ్వకపోతే ఈనాడు ఇది జరుగునా? మరి ఇంత లాభ పొందుతూ ప్రజలకు చేసేది ఏం లేదు, కానీ మీరు బాగుపడుతూ ఈనాడు కాంగ్రెస్ని దుయ్యబడుతున్నారే. గలీజ్ పార్టీ అన్నందుకు నువ్వురా గలీజోడివి, నీ అయ్యరా గలీజోడు, కాంగ్రెస్లో పుట్టిండు, కాంగ్రెస్లో పెరిగిండు. కాబట్టి ఇంకోసారి మాట్లాడ ఖబర్దారని చెప్పినేంటి. అప్పుడు చెప్పినప్పుడే అన్నా, ఎందుకంటే కేసీఆర్ హరీష్ రావును వాళ్ళు చాలా దూరం పెట్టిరన్న వార్తలు వచ్చినాయి న్యూస్ పేపర్లలో, టీవీ ఛానల్లో. ఇప్పుడు కూడా పెట్టిండ్రు, ఇంకా దూరమే పాపం. ఆయనది ఏం నడుస్తుందో ఏం లేదు. రోజు కొడుకే కనబడుతున్నాడు ఫోటోలలో. కానీ చెప్పండి, అంటే ఒకసారి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా ఎవడు కనబడతాడు రోజు న్యూస్ పేపర్లలో అంటే కేటీఆరే కనబడతాడు. అస్సలు నిజంగా కూడా ఎవరికి చెందాలి అంటే హరీష్ రావుకే చెందాలి పాపం. ఏ మాటకు ఆ మాట. ఇది సీనియర్ లీడర్, ఉద్యమంలో పాల్గొన్నాడు, చెప్పరాసి నుండి ఒక నాయకునిలాగా పనిచేసిండు. ప్లస్ నేను ఎంపీగా సిద్దిపేటలో ఉన్నప్పుడు నాకు ఎమ్మెల్యే హరీష్ రావు. మోస్ట్ ఎఫిషియెంట్ పర్సన్, మోస్ట్ కేపబుల్ అండ్ మోస్ట్ కాంపిటెంట్ పర్సన్. మంచి వాగ్దాటి, కష్టపడే తత్వం ఉన్నది. చంద్రబాబు నాయుడు ఏ విధంగానైతే కష్టపడతాడో రాష్ట్రాన్ని గురించి, అట్లా హరీష్ రావు దగ్గర ఉన్నాయి ఆ క్వాలిటీస్. ఒకవేళ నిజంగా ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, రేపు సాబటేజ్ జరుగుతుంది, ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరైతే నారాజు ఉన్నారో వీళ్ళంతా ఒక గ్రూప్ కడుతున్నారు అన్న సంగతి అప్పుడు తెలిసి వచ్చింది. ఎందుకంటే ఈయన దూరం పెట్టిండ్రు, ఈయన ప్రాధాన్యత తగ్గింది, కొడుకుకే ముఖ్యమంత్రి చేసే పరిస్థితికి వచ్చిండు, రేపు మాపో కొడుకు ముఖ్యమంత్రి అవుతాడు అన్నట్టు వార్తలు వచ్చినందుకు నేను చెప్పిన హరీష్, నేను ఆ రోజే చెప్పిన నీకు నీ దగ్గర ముఖ్యమంత్రి క్వాలిటీస్ ఉన్నాయని. నేను ఎంపీకి ఉన్నప్పుడు, నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు సిద్దిపేటలో చెప్పినట్టు హరీష్ రావు ఒకరోజు ముఖ్యమంత్రి అవుతాడు, నీకు ఆ క్వాలిటీస్ ఉన్నాయి తమ్ముడు అని నేను చెప్పిన. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న రోజుల్లో చెప్పిన ఆ ముచ్చట. మరి ఆ రోజు నేను చెప్పిన కాబట్టి ఇప్పుడు ఆ సమయం ఆసన్నం అయింది, పరిస్థితులు అనుకుంటున్నాయి, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నట్లున్నాయి. కాబట్టి నువ్వు ఏం చేస్తావో చేయి, వెనుపోటే పొడుస్తావా లేకపోతే ఏ విధంగా ఏ సిస్టమ్ను అడాప్ట్ చేస్తావు, మోడస్ ఆపరెండి ఈజ్ యువర్స్, బట్ యూ షుడ్ బికమ్ ది సీఎం. ఈ 2 సంవత్సరాలే ఉన్నది నాయన నీకు, 2 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ వస్తుంది, మేమే ఉంటాం అధికారంలో. ఈ 2 ఏళ్లలో ఏం చేస్తావో చేయి, నీ కళ నిజం చేసుకో, ముఖ్యమంత్రి అయిపో అన్నట్లు చెప్పిన. అంతేగాని అది అనైతికమైంది ఎందుకు? అసలు ముఖ్యమంత్రి అనైతికంగా ప్రవర్తిస్తున్నాడు. మిగతా పార్టీలందరినీ చీల్చి చెండాడి ఈనాడు కాంగ్రెస్ కనబడదు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటాడు మోదీ, రాష్ట్రం అంటున్నాడు.